గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి నేను రీసెంట్గా 7 సాటర్డేస్ పూజ అయితే చేశాను శ్రీ వెంకటేశ్వర స్వామికి. సో ఈ వీడియోని రికార్డ్ చేసింది వచ్చేసి 7th సాటర్డే, నేను పూజ కంప్లీట్ చేసిన సాటర్డే ఇది. సో అందుకు రికార్డ్ చేశాను. మీలో కొంతమందికైనా ఈ పూజ చేయాలనుకునే వారికి యూస్ఫుల్గా ఉంటుంది అనేసి రికార్డ్ చేసి పెట్టాను. సో ముందుగా అయితే 7th సాటర్డే కదా, సో 7 సాటర్డేస్ కంప్లీట్ అయ్యాక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని ఇన్వైట్ చేశాను. తాంబూలం ఇచ్చి తర్వాత భోజనం పెడదాము అనేసి. సో అందుకు ప్రసాదాలు అయితే చేశాను. ఇక్కడ ఫస్ట్ రవ పాయసం చేసేసి, తర్వాత అలానే చింతపండు పులిహోర, అన్నం, పప్పు, రసం అన్నీ చేసేసి ఫస్ట్ దేవునికి నైవేద్యంగా పెట్టి, ఆఫ్టర్నూన్ వాళ్ళని పిలిచి అయితే తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి పంపించాను. సో 7 సాటర్డేస్ నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను, వినండి. యాక్చువల్గా నేను 7 సాటర్డేస్ కంటిన్యూస్గా చేసుకున్నాను. నాకు ఎక్కడ మధ్యలో గ్యాప్ రాలేదు. నిజంగా ఇది బ్లెస్సింగ్ అనే చెప్పాలి నాకు. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఫస్ట్ సాటర్డే స్టార్ట్ చేసుకున్నప్పుడు పూజ ఎలా స్టార్ట్ చేయాలి అనేసి చాలా డౌట్స్ ఉంటాయి. సో నేను కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను, ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేం కావాలి అనేసి. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మన దగ్గర అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా పూజ చేయాలి అంటే, యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అంటే ఖచ్చితంగా కలశం ఉండాలి అంటారు కదా. అయితే నేను ఒక వీడియో చూశాను, కలశం లేకపోయినా పర్వాలేదు, వెంకటేశ్వర స్వామి పటం తర్వాత అలానే లక్ష్మీదేవి ఫోటో ఉన్నది పటం పెట్టేసి పూజ చేసుకుంటే చాలు అని చెప్పారు. అంతే కదా, మన దగ్గర లేనిది ఎక్కడి నుంచి తీసుకుని రావాలి. అందుకు మన దగ్గర ఉన్న వాటితోనే పీస్ఫుల్గా మనం భక్తితో పూజ చేశామంటే ఆ అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలుగుతుంది. సో ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ బియ్య పిండిని బయట నుంచి తెచ్చుకోలేదు. బియ్యం వచ్చేసి మనం ఎప్పుడైతే గ్రైండ్ చేసుకోవాలనుకున్నామో అప్పుడు ఒక 3 గంటల సేపు ముందుగానే ఒక 5 నిమిషాల పాటు నానేసి, తర్వాత కాటన్ క్లాత్ పైన ఈ బియ్యం తడి అంతా పోయేంత వరకు ఆరేసుకునేసి తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక బరక లేకుండా మనము జల్లెడతో జల్లించేసుకొని స్మూత్ పిండి తీసేసుకొని అందులోకి కొద్దిగా పాలు వేసుకొని, అలానే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని, తర్వాత బెల్లాన్ని కూడా వేసి బాగా మెత్తగా స్మూత్గా కలిపేసి చపాతీ పిండిలాగా కలుపుకొనేసి ఒక అర్ధగంట పాటు పక్కన ఉంచేసి వేరే పని చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ స్టోర్లో మామూలుగా మనకి ఇండియాలో అయితే ఒలిచిమంటే ఒలిచిస్తారు, టెంకాయ పీస్ అంతా తీసిమంటే. అయితే ఇక్కడ అలానే అమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా ఇలా మనకు జుట్టున్న టెంకాయ దొరకడమే చాలా రేరు. ఇదైతే అస్సలు దొరకలేదు. ఒక 2-3 షాపులు వెతికితే నాకు అప్పుడు దొరికింది. సో తెచ్చుకొని పీస్ అంతా తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ పానకం రెడీ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్లోకి వాటర్ వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొనేసి సైడ్కి పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇక్కడ నల్ల చలిమిడి చేస్తున్నాను నువ్వులతో. సో ఏమీ వేయలేదు, నువ్వులు మంచిగా చూసి ఏమైనా రాళ్ళు అవి ఇవి ఉన్నాయేమో చూసేసి తర్వాత అందులోకి బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అంతే, ఆ 2 ఇంగ్రీడియంట్స్ వాడాను. సో ఇలా అయితే నల్ల నువ్వులు చేసుకొనేసి 7 ఉండల్లాగా చేసుకోండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి 7 ఉండలు పెట్టాలి లడ్డూల్లాగా. సో అది కూడా చేసేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పటంని మొత్తం అంతా క్లీన్ చేసి నీట్గా బొట్లు అనేది పెడుతున్నాను. ఇక్కడ నాకు ఇదే పటంలో మొత్తం అంతా లక్ష్మీ దేవతలు కూడా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా లక్ష్మీ దేవత ఉన్న పటం అయితే తీసుకోలేదు. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి పటం తర్వాత లక్ష్మీ ఫోటో ఉన్న పటం సపరేట్గా ఉంటే 2 పెట్టుకొని పూజ చేసుకోండి. అది అలా క్లీన్ చేసేసినాక ఇక్కడ నేను చేస్తున్నది వచ్చేసి పసుపుతో వినాయకుడిని చేస్తున్నాను. ఎందుకంటే ఏ పూజ చేసినా ఫస్ట్ మనం వినాయకుడితో స్టార్ట్ చేయాలి కదా. సో ఇలా పసుపుతో వినాయకుడిని చేసేసి సైడ్కి పెట్టేసి ఇప్పుడు కావాల్సిన ఫ్లవర్స్ అయితే బయట నుంచి తెచ్చుకున్నాను. సో వాటిని కూడా మొత్తం అంతా కట్ చేసుకొనేసి పక్కనకి పెట్టేసి, ఇక్కడ ఒక 1/2 అవర్ అయిన తర్వాత ఈ పిండి అనేది మంచిగా స్మూత్గా ఉంటుంది. అప్పుడు మనము ఈ దీపాలు చేస్తే మనకు పగిలిపోవు, పక్కన అంటే చీలిపోవు అన్నమాట. సో ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో చిన్నగా ఒక ఫింగర్తో మీరు లైక్ హోల్ లాగా పెట్టేసి, తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా అలా సెట్ చేసేసుకొని చేత్తో అలా అనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. క్రాక్స్ పడవు, బాగుంటుంది, అంటే చూడ్డానికి బాగుంటుంది,
తరువాత మరి ఎక్కువ గుంత లేకుండా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే మొత్తం నేను ఇక్కడ 7 చేసుకున్నాను. మామూలుగా పూజ స్టార్ట్ చేసేటప్పుడు చాలా వీడియోస్లో నేను చూసినది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ శనివారం అంటే ఫస్ట్ శనివారం నుంచి 6 సాటర్డేస్ వచ్చేసి 2 దీపాలే పెట్టుకుంటారు. అయితే నేను 7 సాటర్డేస్ 7 దీపాలు పెట్టి పూజ చేశాను. ఎలా అయినా చేసుకోవచ్చు, మన ఓపిక అంతే అది. సో ఇలా అయితే నేను అండ్ తర్వాత దీపాల్లోకి వచ్చేసి ఇక్కడ నువ్వుల నూనెనే వాడాలి, వేరే నూనె ఏది వాడకూడదు. సో నువ్వుల నూనె వేసి పూజ చేయాలి. ఇలా అయితే ఫిల్ చేసేసి పెట్టాను. తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నది ముడుపు ఉంది కదా, ఆ ముడుపు ఎలా కట్టుకున్నానో చెప్తాను వినండి. యాక్చువల్గా నేను ముడుపు కట్టేటప్పుడు వీడియో అయితే తీసుకోలేదు. ఫస్ట్ వచ్చేసి మీరు ఒక వైట్ క్లాత్ తీసుకోండి. వైట్ క్లాత్ తీసుకొని పసుపు వాటర్లోకి బాగా అద్ది ఒక 5-10 నిమిషాలు అలానే పెట్టేసి తర్వాత ఆ క్లాత్ని డ్రై చేసేస్తే ఇలా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎల్లో కలర్ లాగా పసుపు క్లాత్ లాగా అవుతుంది. సో ఆ క్లాత్ని ఫస్ట్ సాటర్డే పూజ స్టార్ట్ చేసే ముందు ఇలా దేవుని పటానికి మొత్తం అంతా పువ్వులు పెట్టేసి అన్నీ రెడీగా పెట్టుకున్నప్పుడు ముందర ఒక పీట లాంటిది వేసుకొనేసి ఆ క్లాత్ పెట్టేసి అందులోకి కొద్దిగా పసుపు కుంకుమ అలానే ఒక 5 సార్లు లేదా 7 సార్లు చేత్తో ఎన్ని బియ్యం వస్తే అన్ని బియ్యం అందులోకి వేసి అలానే ముడుపు కడుతున్నాం కాబట్టి మనకు తోచిన డబ్బులు అయితే అందులో పెట్టాలి. లైక్ 1 రూపీ, 11 రూపీస్, 21 రూపీస్, 51 రూపాయలు అలా ముడుపులోకి డబ్బులు పెట్టేసి అలానే ఒక 7 యాలకులు కూడా అందులో పెట్టేసి మనము ముడి కట్టేసేయాలి. యాక్చువల్గా అందులోకి మీ దగ్గర ఉంటే తులసి ఆకు కూడా అందులో వేయండి, చాలా మంచిది. నాకైతే ఇక్కడ దొరకలేదు, అందుకు అది వేయలేదు. సో అలా వేసేసి ముడుపు కట్టేయాలి. ఒక్కసారి ముడుపు కట్టాక మరీ విప్పకూడదు. మనం ముడుపు కట్టేటప్పుడే మనం ఏ విషయం మీద ఈ పూజ అనేది స్టార్ట్ చేసాము, ఏదైనా కోరికలు ఉన్నాయి అంటే కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి మొక్కొని తర్వాత ముడుపు కట్టాలి. నేనైతే ఇలా ముడుపు కట్టేసి 7 శనివారాలు ఇలా పూజ ఎప్పుడైతే చేస్తానో అప్పుడైతే ఇలా పటంతో పాటు దాన్ని కూడా పెట్టేసుకొని పూజ చేస్తున్నాను. ఎప్పుడైతే పూజ కంప్లీట్ అవుతుందో తర్వాత నేను మరి నార్మల్గా దేవుని రూమ్లోకి అది షిఫ్ట్ చేస్తాను. సో ఇక్కడ అది కూడా పెట్టేసిన తర్వాత ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ పూజ చేసుకునే విధానం నాకు వచ్చేసి ఒక పీడిఎఫ్ దొరికింది. సో అందులో ఉన్నింది 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలి అనేసి. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సేమ్ ఇలా మొత్తం అంతా పూలన్నీ పెట్టేసి విఘ్నేశ్వరుడు పసుపుతో చేసింటాం కదా, ఫస్ట్ ఆయనకు కూడా పూలు పెట్టేసి తర్వాత పటాలకి పూలు పెట్టేసి అందరికీ ఇలా కొన్ని అక్షంతులు వేసేసి ఉదిన్ కడ్డి తిప్పేసి అలానే ఒకసారి హారతి ఇచ్చేసి మన పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనము వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, తర్వాత శ్రీ లక్ష్మీదేవత అష్టోత్తరం, తర్వాత పద్మావతి అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవాలి. చదివిన తర్వాత ఈ శనివారాల 7 శనివారాల వ్రతం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం కలుగుతుంది, అలానే వెంకటేశ్వర స్వామి మహిమలు చాలా ఉంటాయి కదా. సో అవి కథలుగా మనకు యూట్యూబ్లో చాలా అవైలబుల్గా ఉంటాయి. సో వాటిని కూడా మీరు ప్లే చేసుకొని వినొచ్చు మీరు పూజ చేసేటప్పుడు. సో ఇలా అంతా అయిన తర్వాత చివరిగా ఇంకొకసారి మంగళహారతి ఇచ్చేసి టెంకాయ కూడా కొట్టేశాను ఇక్కడ. యాక్చువల్గా ఫస్ట్ సాటర్డే తర్వాత 7th సాటర్డే మీరు టెంకాయ కొట్టచ్చు. లేదు 7 సాటర్డేస్ కూడా మేము టెంకాయ కొడతాము అంటే అది మరీ మంచిది, మీరైతే టెంకాయ కొట్టొచ్చు. నాకైతే ఇక్కడ దొరకడమే రేర్ కాబట్టి నేను 7th సాటర్డే ఇలా పూజ చేసేసాక టెంకాయ కొట్టి పూజనైతే ముగించేశాను. ఇది ఈ పూజ వచ్చేసి మనం మార్నింగ్ టైమ్స్ చేసుకుంటే చాలా మంచిదండి. యాక్చువల్గా పూజ చేసి ఆ రోజంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ దేవునికి దీపం పెట్టేశాక మనం భోంచేయాలి. సో నేనైతే ప్రతి శనివారం గుడికి వెళ్ళేదాన్ని, వెంకటేశ్వర స్వామి గుడికి. మీకు కూడా దగ్గరలో ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళండి. ఇక్కడ ఏదో మన కోరిక తీరాలి అనేటట్టు పూజ చేయకండి, మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది ఈ పూజ చేసుకుంటే. ఆ దేవుడు మన కోరికలు వింటారు ఖచ్చితంగా, ఎప్పుడో ఒకసారి నెరవేరుస్తారు టైం వచ్చినప్పుడు. ఆతృతంగా చేయకండి, ఏ పని చేసినా కూడా ప్రశాంతంగా మనసు పెట్టి పూజ చేసేస్తే ఆయన మన వెంట ఎప్పుడూ ఉంటారనే నమ్మకం నాకు. అంతేనండి. మరి పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న టెంపుల్కి ప్రసాదం చేసుకొని వెళ్ళాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ పూజ చేసుకునేంతసేపు. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఉంటుంది, 7 సాటర్డేస్ అయినా లేదు
అంటే వడ్డీ కాసుల వాడు కదా, ఒక వారం ఎక్స్ట్రా చేయాలా అనేసి. యాక్చువల్గా నేను కూడా ఒక వారం ఎక్స్ట్రా చేశాను. అయితే ఇలా దీపాలు అవన్నీ ఏమీ లేకుండా మనం నాన్ వెజ్ తినకుండా 8th సాటర్డే కూడా పూజ చేసేసి ముగించేసుకోవచ్చండి. అంతే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.